తిరుమల కొండ మీద మద్యం బాటిళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారం బయటపడినటువంటి నేపథ్యంలో దాని మీదన పోలీసులు కనిపెట్టిన దానికి రివర్స్ అయింది. వైకాపా కార్యకర్త ఆళ్లపాక కోటి ముందస్తు కుట్రలో భాగంగా తిరుపతి నుంచి ఖాళీ మద్యం సీసాలు తీసుకెళ్లి తిరుమల బాలాజీ కాలనీ ప్రాంతంలోని కౌస్తుభం అతిథి గృహం కాంపౌండ్ వాళ్ళ బయట చెట్ల పొదల వద్ద పడేశాడు. ఈ నెల 4న తిరుమలకు వెళ్లి మద్యం సీసాల సమాచారాన్ని వైకాపా సోషల్ మీడియా కార్యకర్త నవీన్కి చెప్పారు. నవీన్ ఆ విషయాన్ని సాక్షి ఫోటోగ్రాఫర్ మోహన కృష్ణకి తెలియజేస్తే అతను సాక్షి ఫోటోగ్రాఫర్ అయిన గిరి, ప్రసాదు, ముఖేష్లను అక్కడికి పంపి వాళ్ళ ద్వారా వీడియోలు తీయించారు. ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో వైరల్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానంపై దుష్ప్రచారం మొదలుపెట్టారు. ప్రధాన నిందితుడైన వైకాపా కార్యకర్త ఆళ్లపాక కోటి, రెండవ నిందితుడైన సాక్షి ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణలను అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి 2 ఫోన్లు, స్విఫ్ట్ డిజైర్ కారు, ల్యాప్టాప్ని స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించాం. 3వ నిందితుడు నవీన్ పరారీలో ఉన్నాడు. మోహన్ కృష్ణ ఉద్దేశపూర్వకంగా తన మొబైల్ దాచిపెట్టి ఫోన్ పోయిందని చెబుతూ పోలీసుల దర్యాప్తు సహకరించలేదు. ఈ ప్రవర్తన నేరస్పృహను స్పష్టం చేస్తోంది. సీసీ కెమెరాల ఫుటేజీ, వాహనాల రాకపోకల ఫాస్టాగ్ డేటాను విశ్లేషించి కుట్రను బయటపెట్టాం. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతకు భంగం కలిగించాలి, అధికారిక నిర్ధారణ లేకుండా తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు. ఈ కుట్ర వెనక ఇంకెవరెవరు హస్తం ఉందనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశామంటూ పోలీసులు ప్రకటిస్తే చివరికి పోలీసులు తీసుకెళ్లిన తర్వాత ఆ రిమాండ్ని తిరస్కరించింది న్యాయస్థానం. వాళ్ళకి ఇమ్మీడియట్గా బెయిల్ ఇచ్చేయమంది. అంటే అప్పుడు కోర్టు నమ్మినట్ట నమ్మనట్ట.